ఫ్రెండ్స్, మనం ఈరోజు నిఫ్టీ 50 గురించి మాట్లాడదాం. నిఫ్టీ 50 గురించి ఏంటంటే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఒకటి వచ్చింది రీసెంట్గా. సో ఏంటిదంటే మనకి నిఫ్టీ 50 స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంటే మనము 6 మంత్లో తీసుకుంటే 24,000 ఉండేది. సో ఇప్పుడు 24,500 ఉండేది. ఇప్పుడు 26,000 ఉంది. సో ఆల్మోస్ట్ 3 మంత్స్ తీసుకుంటే సపోర్టింగ్ వచ్చేసి మనకి 24,600 ఉంది. ప్లస్ నెక్స్ట్ 25,400 ఉంది. అండ్ నెక్స్ట్ సపోర్ట్ చూస్తే మనకి ఇక్కడ 25,884 ఉంది. సో ప్రజెంట్ మనకి 1 మంత్ సపోర్ట్ తీసుకుంటే కనుక ఇక్కడ 25,860 ఉంది. బట్ మార్కెట్ ఎంత అయినా కూడా ఎలా అయినా కూడా మ్యాక్సిమం 25,000 మనకి 5,000 25,784. లాస్ట్ 1 మంత్ లోయెస్ట్ పాయింట్ తీసుకుంటే మనకి 25,342 ఉంది. దిస్ ఈజ్ ద సపోర్ట్ లెవెల్స్. సో మనకి కనిపిస్తుంది. అలా కాకుండా మనకి రెసిస్టెన్స్ లెవెల్ తీసుకుంటే ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ మనకి ఏం కనిపిస్తుంది అంటే ఫస్ట్ సో 26,192 కనిపిస్తుంది. అలానే మనకి 26,053 కనిపిస్తుంది సెకండ్ ఇది. సో నెక్స్ట్ 25,423 అంటే దిస్ ఈజ్ ద సెప్టెంబర్ 18th రోజు మన 25,423 చూపిస్తే నెక్స్ట్ అక్టోబర్ 29th రోజు 26,053 చూపిస్తే నెక్స్ట్ నవంబర్ 20 రోజు 26,192. సో ఈ విధంగా కన్సిస్టెంట్లీ అప్ సైడ్ మూవ్ అనేది అవుతుంది లాస్ట్ 3 మంత్స్ చూస్తే. సో నెక్స్ట్ ఫర్దర్గా మనకి 6 మంత్ రిటర్న్ తీసుకుంటే 5% ఉంది కాబట్టి సో 1 year తీసుకుంటున్నా జస్ట్ 6% ఉంది కాబట్టి రిటర్న్స్. సో ఆల్మోస్ట్ అది కంపారిజన్ చేసుకుంటే ఈ ఇయర్కి ఎంత పెరుగుతుంది? ఇప్పుడు 6.83 పెరిగింది 1 yearకి. కానీ 5 yearsలో 96 అంటే 97% పెరిగింది, ఆల్మోస్ట్ 100%. అంటే ఎవ్రీ ఇయర్ ఎంత పెరుగుతుంది? యావరేజ్గా 24 to 25% పెరుగుతుంది. అంటే దేని విధంగా యావరేజ్ 5 yearsకి 20% పెరుగుతుంది కాబట్టి సో ఈ 1 yearలో 8% 6% ఉంది కాబట్టి సో 6 to 7% ఉంది కాబట్టి నెక్స్ట్ కమింగ్ ఈ మంత్స్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నిఫ్టీ అనేది మూమెంట్ ఎక్కువ లేదు కాబట్టి నెక్స్ట్ గోయింగ్ అనేది పెరగడానికి ఎక్కువ అవకాశం ఉందని మనం ఈ చెప్పుకోవచ్చు. కాబట్టి నిఫ్టీ 50 పెరిగితే ఆల్మోస్ట్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా మూమెంట్ అనేది పెరుగుతూ వస్తుంది కాబట్టి నెక్స్ట్ మార్కెట్ అనేది పెరుగుతూ ఉంది కాబట్టి సో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. బట్ ఏవి కూడా మీకు అవగాహన లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి, కొన్ని గోల్డ్లో పెట్టుకోండి, కొన్ని బాండ్స్లో పెట్టుకోండి, అండ్ కొన్ని లిక్విడ్లో పెట్టుకోండి. ఈ విధంగా మీరు డైవర్సిఫై చేసుకొని పెట్టుకుంటే మీకు నష్టం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ మార్కెట్ అనేది 1 year 2 years అంత పెద్ద రిటర్న్స్ రాదు. సో 5 years కానీ సో 10 years కానీ అలా అయితే మనకి మార్కెట్ అనేది రిటర్న్స్ ఎక్కువ చూపిస్తుంది. మీకు నెక్స్ట్ 1 year 2 yearsలో ఆ మనీ యూజ్ అవుతుంది అంటే వాడుకునే ఆ మనీ మాత్రం పెట్టకండి. నాకు ఈ మనీ అవసరం లేదు, నెక్స్ట్ నా ఫ్యూచర్ కోసం లైఫ్ అంటే రిటైర్మెంట్ ఎనీ లాంగ్ మినిమం మోర్ దెన్ 10 yearsలో ఉంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఈ రోజులో మనం ఎవరు బయటకి ఇచ్చినా నమ్మకంగా ఇచ్చే వాళ్ళు తక్కువ కాబట్టి సో మార్కెట్ అనేది మనకి 100% మనకి రిటర్న్స్తో పాటు లాంగ్ స్టాండింగ్లో మన మనీ కూడా సేఫ్గానే ఉంటుందని చెప్పుకోవచ్చు. మనం ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే నిఫ్టీ 50 పెరిగితే మ్యూచువల్ ఫండ్స్ కూడా పెరుగుతాయి కాబట్టి స్టాక్స్ ఇండివిజువల్ స్టాక్స్ అనేది హై రిస్క్ కాబట్టి సో మీకు ఐడియా లేకపోతే ఇండివిజువల్ స్టాక్స్ గురించి వెళ్ళకండి, మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టకండి. అది కూడా మంచి మ్యూచువల్ ఫండ్స్లో సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఇది ఓన్లీ సలహా మాత్రమే, ఇది ఇందులో పెట్టాలని చెప్పి రికమెండేషన్ కాదు. సో ఈ వీడియో కంప్లీట్గా అయినందుకు ధన్యవాదాలు.
అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.